హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 28, 2029 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఆర్టికల్స్ అనేది నేను ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. 70 to 80% మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. 100% నాలెడ్జ్ ఇస్తాను, లేకపోతే నాది 100% రైట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. సో మీరు ప్లీజ్ ఈ ఆర్టికల్ని మీరు చూసిన తర్వాత, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీ పేపర్ ఏదైతే ఉందో, హిందూ పేపర్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు తీసి చదవండి. నేను ఏదైనా తప్పులు చెప్పినా రెక్టిఫై అవ్వడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే నేను చెప్పిన దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మీ నాలెడ్జ్ని మీరు ఇంకా పెంచుకోవచ్చు. సో మీరు 100% నాలెడ్జ్ గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు పేపర్ చదవాల్సిందే. ఖచ్చితంగా మీరు ఒక 2 hours మినిమం డైలీ హిందూకి మీరు టైం కేటాయించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ఆర్టికల్లోకి వెళ్తే క్రైమ్ అండ్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు మన పాలిటిక్స్లో అంటే ఈ రాజకీయాల్లో ఏంటంటే క్రిమినల్స్ అనేవాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారన్నమాట. అంటే క్రిమినల్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ప్రతి చోట కూడా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ నేర చరిత్ర ఉంటుంది, రాజకీయ నాయకుడికి నేర చరిత్ర ఉంటుంది. అలాంటి నేర చరిత్ర ఉన్నవాడు దేశానికి మంచి పరిపాలన అంటే అతన్ని ఎన్నుకోబడిన వ్యక్తులకి, ఆ ప్రజలకి మంచి పాలన ఎలా ఇస్తాడు అనేది సంబంధించిన అంశం అండి ఇది. దీని మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ క్రైమ్ అండ్ పాలిటిక్స్. సక్సెసివ్ జడ్జిమెంట్స్ టు బార్ క్రిమినల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ హ్యావ్ డన్ లిటిల్. అంటే ఇప్పుడు ఈ సక్సెసివ్ అంటే వరుసగా మనం జడ్జిమెంట్లు చెప్పినంత మాత్రాన, లేకపోతే ఈ క్రిమినల్ క్యాండిడేట్స్ని దూరం పెట్టినంత మాత్రాన, ఎలక్షన్ నుంచి కంటెక్షన్ చేయకుండా దూరం పెట్టినంత మాత్రాన ఇలాంటి పరిణామాలన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఫలితాలను ఇస్తాయి. డన్ లిటిల్ అంటే తక్కువ స్థాయిలో మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అని చెప్తున్నారండి. దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూడండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ నుండి నేను ఖచ్చితంగా పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఈ డిఫికల్టీ వర్డ్స్ ఎలాబరేట్ చేయడానికి పెద్ద కనబడట్లేదు. సో మీకు విజిబిలిటీ ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు ఈ వీడియో చూసే ముందు కానీ, లేదా మీరు పేపర్ చదివే ముందు కానీ మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. యాంటీసిడెంట్ ఎర్లియర్ ప్రేయర్, ఇంతకు పూర్వం. ప్రొవోకేషన్ స్టిమ్యులేషన్ ఇన్స్పిరేషన్, ప్రేరేపించుట. డిఫేమేషన్ స్లాండర్, క్యారెక్టర్ అసాసినేషన్, పరువు నష్టము. కొహర్ట్ యునైట్, గ్రూపు, జట్టు. టెండెన్సీ ప్రొపెన్సిటీ, టెండ్, ధోరణి. స్టాచ్యూటరీ లీగల్, చట్టబద్ధమైన. కన్విక్టెడ్ దోషి. డిటరెంట్ హిండర్, బ్రేక్, ప్రతిబంధకం. డ్యూబియస్ డౌట్ఫుల్, అన్సర్టైన్, సంశయాత్మక. డినౌన్స్మెంట్ అవుట్కమ్స్, కాన్సిక్వెన్సెస్, పరిణామాలు. లాకడేసికల్ కేర్లెస్, లాక్స్, లేజీ, జాగ్రత్త లేని. సినికల్ డిస్ట్రస్ ఆఫ్ హ్యూమన్ సిన్సియారిటీ, విరక్తి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ ఏ టైమ్లీ డెసిషన్ బై అగ్రీయింగ్ టు హియర్ ఏ ప్లీ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు డైరెక్ట్ పొలిటికల్ పార్టీస్ టు నాట్ ఫైల్ క్యాండిడేట్ విత్ క్రిమినల్ యాంటిసిడెంట్స్. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞప్తి పెట్టుకుందనమాట. అంటే ఏమని, ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి మీరు ఒక డైరెక్ట్ చేయండి, ఒక డైరెక్షన్ ఇవ్వండి. అంటే ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారో వాళ్ళని, అంటే వాళ్ళ నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎలక్షన్లోకి కంటెస్ట్ చేయనీయకుండా దూరం పెట్టే విధంగా పార్టీలకి ఆర్డర్ వేయండి అని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అనేది సుప్రీంకోర్టుకి ఒక విజ్ఞప్తి పెట్టుకున్నారు. దాని ప్రకారం ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుందనమాట సుప్రీంకోర్టు. ద ఇమ్మీడియట్ ప్రొవోకేషన్ ఆఫ్ ద ఫైండింగ్స్ దట్ 46% ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యావ్ క్రిమినల్ రికార్డ్స్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క వీటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అది ఒక ప్రేరేపకంగా మనం కింద చూసుకుంటే, అంటే ప్రొవోకేషన్ అంటే ఉత్సాహంగానే ప్రేరేపకంగా మనం కింద చూసుకుంటే 46% మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళు క్రిమినల్ రికార్డ్స్లో ఉన్నారన్నమాట. వైల్ ద నెంబర్ మైట్ బీ ఇన్ఫ్లెక్టెడ్ యాజ్ మెనీ పొలిటీషియన్ టెన్ టు బీ ఛార్జ్డ్ విత్ రిలేటివ్లీ మైనర్ అఫెన్సెస్. అంటే ఇప్పుడు ఈ నెంబర్ అనేది పెరగచ్చు అనమాట. అంటే ఇప్పుడు క్రిమినల్ రికార్డ్స్ గురించి తీసుకుంటే మాత్రం, అంటే క్రిమినల్ మనకు నేరాల్లో క్రిమినల్ అనేది ఉంటుంది, నార్మల్ చిన్న కేసులోనే ఉంటాయి. నేను చిన్న కనుక తీసుకుంటే కనుక అవి కూడా కౌంట్ తీసుకుంటే కనుక ఈ సంఖ్య అనేది ఇంకా పెరగచ్చు అనమాట. అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ డిఫేమేషన్. ద రియల్ వర్రీ ఈజ్ దట్ ద కరెంట్ కోహర్ట్ of Lok Sabha MPs has the highest 29% proportion of those with serious declared criminals compared to its recent precedents. అంటే ఒక చట్టబద్ధమైన అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఒక మంచి వాళ్ళ యొక్క కలయిక కాకుండా, తర్వాత ఇదేంటంటే డిఫేమేషన్, వాడి యొక్క పరువుని తగ్గించే విధంగా ఉన్నాయన్నమాట ఈ పరిస్థితులన్నీ.
కానీ ఇప్పుడు మనం ఇంకా చింతించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఏమవుతుందంటే ఈ గ్రూప్లో ఎక్కువ శాతం మంది 29% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ మీద చాలా సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయన్నమాట. అవే అందరి అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత భయంకరమైన కేసులు అనేవి వాళ్ళ మీద ఉన్నాయన్నమాట. Researchers have found that such candidates with serious records seem to do well despite their public image, largely due to their ability to finance their own elections and bring substantive resources to their respective parties. అంటే ఇప్పుడు ఇంకా రీసెర్చర్స్ ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు దీని గురించి విశ్లేషకులు కానీ దీని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఈ పొలిటికల్ పార్టీలు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది, దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగే స్తోమత ఉంది. వీళ్ళు వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళు పార్టీకి సరైన సమయంలో సరైనగా పార్టీని నిలబెట్టే విధంగా ఉంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు టికెట్లు ఇస్తున్నారు అనమాట. సమ్ ఓటర్స్ టెన్ టు వ్యూ సచ్ క్యాండిడేట్స్ త్రూ ఏ నేరో ప్రిజమ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు రిప్రజెంట్ దేర్ ఇంట్రెస్ట్ బై హుక్ ఆర్ బై క్రూక్. అంటే కొంతమంది ఓటేసేవాళ్ళు ఓటర్లో కూడా ఏంటంటే ఈ క్యాండిడేట్ల గురించి నేరో అనమాట, అంటే సంకుచిత భావంతో ఆలోచిస్తున్నాను అనమాట. ఇలాంటి నాయకుడు అంటే ఇలాంటి నేర చరిత్ర ఉన్న నాయకుడు వస్తే మన కోసం అంటే ఏదైనా సాధించాలి అంటే ఏదైనా అంటే ఇక్కడ ఏం చెప్ప బై హుక్ అండ్ బై క్రూక్ అంటే ఏదైనా సాధించడానికి ఏ పనైనా చేసి మనం అనుకున్నది అతను అనుకున్నది సాధిస్తాడు, సో మనకు ఫేవర్ చేస్తాడనే ఉద్దేశంతో కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట. అదర్స్ డు నాట్ సిక్స్ టు punish these candidates in instances where they are in a contest with other candidates with similar records. అంటే ఇప్పుడు ఇంకొంతమంది ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళని పనిష్ చేయలేకపోతున్నారు. ఎందుకని అక్కడ అగస్పార్ అంటే వీటికి అపోజిషన్లో వేసే ఓటు అపోజిషన్లో నిలబడ్డ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే చూస్ ఫ్రమ్ ద బెస్ట్, అంటే వాళ్ళిద్దరిలో కల్లా బెస్ట్ని తీసుకొని అంటే ఎవరు తక్కువ ఉందో అలా ఉద్దేశంతో ఇప్పుడు ఓట్లు వేయడం జరుగుతుందన్నమాట. ఎయిదర్ వే దీస్ unhealthy tendencies in the democratic system reflect a poor image of the nature of India's state institutions and the quality of its elected representatives. అంటే ఇప్పుడు ఏవైనా కావచ్చు ఇలాంటి పరిణామాలు అనేవి కూడా అన్నీ కూడా ఇవి ఎలా ఉన్నాయంటే భారతదేశానికి అంటే మన ప్రజాస్వామ్య సిస్టమ్ని దెబ్బతీసే విధంగా లేకపోతే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా, తర్వాత క్వాలిటీ లేని రాజకీయాలు అనేవి వచ్చే విధంగా ఉన్నాయన్నమాట, మంచి క్వాలిటీ లేకుండా. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కమ్ విత్ ఏ సిరీస్ ఆఫ్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఆన్ అడ్రసింగ్ దిస్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఇవి అంశాలను దృష్టిలో పెట్టుకొని అంటే వీటిని ఎలిమినేట్ చేయడానికి ఇలాంటి లోపాలను ఎలిమినేట్ చేయడానికి సుప్రీంకోర్టు అనేవి వరుసగా తీర్పులు ఇస్తూనే ఉందన్నమాట, ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఇస్తూనే ఉందన్నమాట. ఇట్ రిమూవ్ ద స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఆఫ్ ద కన్విక్టెడ్ లెజిస్లేటర్ ఫ్రమ్ ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ 2013 and in 2014 directed the completion of trial involving elected representatives within a year. అంటే ఇప్పుడు 2013లో ఏం చేసింది అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అధికారంలో ఉన్నవాడి మీద ఏదైనా కేసు పెట్టాలన్నా కానీ ఆ కేసు చర్యల మీద వాదన జరపాలన్నా కానీ కొంత వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండేదన్నమాట, స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అంటే న్యాయపరమైన వాళ్ళ యొక్క రక్షణ ఉండేది. కానీ 2013లో ఏం చేశారంటే అది తీసేశారు. దాంతోపాటు ఏం చేశారంటే వాళ్ళకి 2014లో ఇంకో తీర్పు ప్రకారం ఏం చేశారంటే ఎవరైతే ఇలాంటి కేసుల్లో ఇలాంటి నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఆ ట్రయల్స్ కానీ ఏవైనా కానీ 1 సంవత్సరం లోపే జరిగిపోవాలి, మొత్తం కూడా ఆ విచారణ అంతా కూడా 1 సంవత్సరం లోపే జరిగిపోవాలని చెప్పారనమాట. ఇన్ 2017 ఇట్ ఆస్క్డ్ ద సెంటర్ టు ఫ్రేమ్ ఏ స్కీమ్ టు అపాయింట్ స్పెషల్ కోర్ట్స్ టు ఎక్స్క్లూజివ్లీ ట్రై కేసెస్ అగెన్స్ట్ పొలిటీషియన్స్ అండ్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు పబ్లిసైజ్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఫేస్డ్ బై దేర్ క్యాండిడేట్స్ ఇన్ 2018. అంటే ఇప్పుడు 2017లో ఇంకా ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక సపరేట్ స్కీమ్ని తయారు చేయాలి, ఒక ఫ్రేమ్వర్క్స్ తయారు చేయాలి, స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్స్క్లూజివ్గా అంటే ఈ పొలిటీషియన్ల కోసమే అలాంటి కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, 2018 కల్లా పూర్తి చేయాలని చెప్పిందనమాట. బట్ దీస్ హ్యావ్ నాట్ బీన్ ఏ డిటరెంట్ టు లెజిస్లేటర్స్ విత్ డ్యూబియస్ క్రెడెన్షియల్స్. అంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాలన్నీ కూడా వాళ్ళని అవరోధాలు కలిగించే విధంగా అంటే ఎవరైతే ఆ సంశయాత్మకంగా ఉన్నారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డ్యూబియస్ అంటే సంశయాత్మకమైన ఆ అంశాలలో ఇరుక్కుపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటిగా కూడా ఇబ్బంది పెట్టడం కానీ అంటే అవరోధాలు కలిగించడం కానీ చేయలేకపోతుంది అనమాట. పర్హాప్స్ వాట్ వుడ్ డూ ద trick is a rule that this allows candidates against whom charges have been framed in court for serious offences, but this is something for Parliament to consider as an amendment to the Representation of the People Act 1951.
అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైతే ఇలాంటి తీవ్రమైన అంశాలలో ఇరుక్కుపోయారో, అంటే ఇలాంటి భయంకరమైన నేరాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఏం చేయాలంటే అసలు వాళ్ళని పార్లమెంట్లో రానియకుండా చేయాలి. అంటే ఎలక్షన్లో కంటెస్ట్ చేయనీయకుండా, ఆ క్యాండిడేట్స్ని అలౌ చేయనీయకుండా చేయాలి. దీని ప్రకారం ఏం చేయాలంటే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆఫ్ 1951లో చేర్పులు తీసుకురావాలా, వాటి యొక్క అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్తున్నారు. దిస్ డినౌన్స్మెంట్ హౌ ఎవర్ ఈజ్ స్టిల్ ఏ పై ఇన్ ద స్కై గివెన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద లోయర్ హౌస్ విత్ ఏ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫేసింగ్ సీరియస్ కేసెస్. అంటే ఇలాంటి తీర్పులన్నీ కూడా, ఈ డినౌన్స్మెంట్స్ అన్నీ కూడా, అంటే ఈ పరిణామాలు కానీ తీర్పులు కానీ ఏమైనా కానీ పూర్తిగా ఈ పరిణామాలు, డినౌన్స్మెంట్స్ అంటే పరిణామాలు అనమాట. ఈ తీర్పులన్నీ కూడా ఎలా ఉంది అంటే ఆకాశంలో ఒక చిన్న బఠానీ గింజ ఎంత ఉంటుందో అంత పరిణామాలు మాత్రమే ఉందన్నమాట. ఇట్లా అంటే ఈ లోయర్ కోర్టు, అంటే లోక్సభలోని మన దిగువ కోర్టులో ఏదైతే ఉందో ఇలాంటి వాటి వల్ల ఏం ఉపయోగం లేకుండా పోయింది. చాలామంది బాగా సీరియస్ కేసుల్లో ఉన్నవాళ్ళు కూడా దీంట్లో ఈ చట్టసభల్లో ఉంటానన్నమాట. అల్టిమేట్లీ దిస్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఏ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చివరికి ఎలా ఉందంటే ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూపిస్తున్నాయంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక స్ట్రక్చరల్గా ఉన్న ఒక ఆకృతి రూపంలో ఉన్న ఒక సమస్యలు అనమాట ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనేది. ఇది while formally the institutions of the state are present and subject to a electoral will of the people, substantively they are still relatively weak and lackadaisical in a governance and delivery of public goods, which has allowed cynical voters to elect candidates despite their dubious credential and for their ability to work on a ప్యాటర్నేజ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఎలక్టరల్ పీపుల్ కూడా అలానే ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఎక్కువ ఆసక్తి లేకుండా వ్యక్తిపూరితంగా వీళ్ళు ఓటింగ్లో పాల్గొనడం అనేది వాళ్ళకి కరెక్ట్గా లేదా, అంటే చాలా లేజీగా దీని మీద ఎక్కువగా లేజీగా ఉంటున్నారన్నమాట. ఈ ప్రజలు కూడా ఓటేసేవాళ్ళు కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. వాళ్ళు విరక్తితో కూడి ఈ ఓట్లు వేస్తున్నట్లే ఉందన్నమాట ఇక్కడున్న పరిస్థితుల్లో అంతా కూడా. వైల్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఆన్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ క్రిమినల్ క్యాండిడేట్స్ టు కంటెస్ట్ ఆర్ నెసరీ. అంటే ఇప్పుడు ఇలాంటి తీర్పులు అనేవి జ్యుడిషియల్ అంటే చట్టపరమైన ఈ తీర్పులు అనేవి ఎవరైతే ఇలాంటి క్రిమినల్స్ని అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి, అంటే కంటెస్ట్ చేయనీయకుండా వాళ్ళకి ఉపయోగపడతాయి, అంటే ఇంపార్టెంట్ అనమాట, నెసరీ అనమాట. ఓన్లీ ఎన్హాన్స్డ్ అవేర్నెస్ అండ్ ఇంక్రీజ్డ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ కుడ్ క్రియేట్ ద రైట్ కండిషన్స్ ఫర్ ద డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అంటే ఇంకా ఏం చేయాలంటే ఈ అవేర్నెస్ని ఇంకా పెంచాలి, అందరికీ అవగాహన కల్పించాలి ఈ విషయం పైన. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో పాలు పంచుకునే విధంగా అవకాశాలను కల్పించాలన్నమాట. అలాంటి చేసినప్పుడు మాత్రమే ఈ రాజకీయాల్లో ఈ నేర చరిత్ర లేని వాళ్ళని మనం రాజకీయాల్లోకి పంపించవచ్చు అని చెప్తున్నారు అనమాట. అబాలిషన్ పాలిటిక్స్. ఈ అబాలిషన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎగువ సభ అనే దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి నిన్న బిల్లును కూడా ప్రవేశపెట్టారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. వితౌట్ కాన్షియస్నెస్ ఆర్ పాలసీ ఎక్స్పెండెన్సీ డిక్టేట్స్ అబాలిషన్ అండ్ రివైవల్ ఆఫ్ కౌన్సిల్స్. అంటే ఒక సరి అయిన సర్వామోదం లేకుండా, లేకపోతే ఒక పద్ధతి లేకుండా ఎక్స్పెండెన్సీ డిక్టేట్స్ అంటే అవసరం ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మాత్రమే అది డిక్టేట్ చేస్తుందన్నమాట. అవసరం మాత్రమే ఈ అబాలిషన్ కానీ, అంటే ఆ ఎగువ సభను తీసేయటం కానీ లేకపోతే దాన్ని పునరుద్ధరించడం అనేది అవసరం కోసం చేసేదే కానీ సర్వామోదం కానీ ఒక పద్ధతి కానీ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దామండి. అబాలిషన్ పాలిటిక్స్. అబాలిషన్ ఎండింగ్, టెర్మినేషన్ రద్దు చేయటం, కాన్సెన్సస్ అగ్రిమెంట్, హార్మోనీ సర్వామోదం, ఎక్స్పీడియన్సీ అడ్వాంటేజ్ అవసరం, స్టేటస్ క్యూ యథాతథ స్థితి, గ్రీవియన్స్ జస్టిస్ రాంగు ఉపద్రవము, రివైవల్ రిజునవేషనం పునఃయవ్వనం, ఈస్ట్ వైల్ ఫార్మర్ ఓల్డ్ మునపటి, ఇంటెండెడ్ డిలాబరేట్ ఇంటెన్షనల్ ఉద్దేశించబడిన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద అబాలిషన్ అండ్ రివైవల్ ఆఫ్ ద సెకండ్ ఛాంబర్ ఇన్ ద స్టేట్ లెజిస్లేషన్ హ్యావ్ బికమ్ మ్యాటర్స్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. అంటే ఇప్పుడు ఈ
సెకండ్ ఛాంబర్ అనేది అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది విధానసభ విధాన పరిషత్ అనేవి రెండు ఉంటాయి కాబట్టి ఈ విధాన పరిషత్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దాన్ని ఏర్పరచడం కానీ లేదా రద్దు చేయడం అనేది రాజకీయ అవసరాల కోసం చేసేదే కానీ దేనివల్ల కాదు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లేటెస్ట్ స్టేట్ టు ఫేవర్ ద alternation of the status quo regarding the upper house in an assembly resolution for its legislative council also abolition. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఉంది ఈ అంశం పైన లేటెస్ట్గా అంటే దాని యొక్క స్థితి గురించి ఆ విధానసభ యొక్క స్థితి గురించి విధాన పరిషత్ యొక్క స్థితి గురించి చెప్పే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఉందన్నమాట. ఈ ఒక అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది ఈ కౌన్సిల్ని అబాలిషన్ రద్దు చేయడానికి. ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ డ్రాస్టిక్ స్టెప్ కమ్స్ ఆఫ్టర్ కీ legislation intended to take forward his three capital proposal was referred to a select committee by the council in which his party does not have a majority. అంటే ఇప్పుడు ఈ ఏపీ చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి ఇంత డ్రాస్టిక్ స్టెప్ అంటే ఒక విప్లవాత్మకమైన స్టెప్ని ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ లెజిస్లేషన్లో ఏమైంది అంటే అతని యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 3 క్యాపిటల్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ కమిటీకి ఈ కౌన్సిల్ అనేది రిఫర్ చేసిందనమాట. అది అక్కడ ఆ సభలో ఆయనకి మెజారిటీ అనేది తక్కువగా ఉంది. హిజ్ గ్రీవియన్సెస్ ద కౌన్సిల్ ఈజ్ వర్కింగ్ విత్ ఏ పొలిటికల్ ఎజెండా టు బ్లాక్ హిజ్ ప్రపోజల్. అంటే అతనికి ఈ యొక్క విధాన పరిషత్ అనేది ఒక ఉపద్రవం లాగా ఉంది. దేనికి ఉపద్రవం లాగా ఉందంటే అతను ఏదైతే ప్రపోజల్స్ పెడుతున్నాడో దాన్ని అడ్డుకునే విధంగా ఈ లెజిస్లేటివ్ సభ ఉందని అతని యొక్క ఉద్దేశం అనమాట. వైల్ ద నీడ్ ఫర్ ఏ బైకామరల్ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ హ్యాజ్ ఆఫెన్ బీన్ క్వశ్చన్డ్, few would support the idea that the potential difficulty in getting the council approval should be a reason for its abolition. అంటే ఇప్పుడు ఈ యొక్క బైకామరలిజం అంటే రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని బైకామరలిజం అంటే ద్విసభా విధానం అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే ఎప్పటి నుంచి ఇది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇంకా రైజ్ అయిందనమాట. అంటే ఎక్కువ మంది ఏం సపోర్ట్ చేస్తారు అంటే ఇలాంటి సభల్లో అంటే ఈ యొక్క కౌన్సిల్లో అప్రూవల్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది, అందువల్లే దాని యొక్క రద్దుకు కారణాలు అవుతున్నాయని చాలామంది యొక్క ఉద్దేశం అనమాట. చీఫ్ మినిస్టర్ అవుట్ టు బేర్ ద పాసిబుల్ డిలే దట్ ద కౌన్సిల్ ఒపీనియన్ ఆర్ course of action may cause and seeks to build a legislative consciousness instead of pursuing their agenda through. అంటే ఇప్పుడు ఈ యొక్క సభ వల్ల ఏమవుతుంది అంటే ఒక టైం డిలే అవుతుంది అనమాట, ఎక్కువ కాలం టైం డిలే అవుతుంది. తర్వాత ఏవైతే ఒపీనియన్ ఉన్నాయో ఆ ఒపీనియన్ అనేవి కలవట్లేదని చెప్పేసి రకరకాల అంటే వాళ్ళ యొక్క అజెండా ఏదైతే ఉందో వాళ్ళకి ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిని వ్యతిరేకించే విధంగా ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇన్ పర్టికులర్ మిస్టర్ రెడ్డి విల్ హ్యావ్ టు లిజన్ to different voices on his proposal to locate the state high court in Kurnool, its legislature in Amaravati and a government secretariat in Visakhapatnam. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఆయన యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని చాలామంది కూడా ఆయన యొక్క ప్రతిపాదనని చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే హైకోర్టును కర్నూలులో ఉంచడం, తర్వాత ఈ యొక్క సభలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర సభలు ఏవైతే ఉన్నాయో అవి అమరావతిలో కంటిన్యూ చేయడం, తర్వాత సెక్రటేరియట్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో పెట్టాలనే దాన్ని చాలామంది రకరకాలుగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అంటే డిఫరెంట్ వాయిస్ ఉందన్నమాట. ఏపీస్ ప్రపోజల్ విల్ బేర్ ఫ్రూట్ ఓన్లీ ఇఫ్ పార్లమెంట్ పాసెస్ ఏ లా టు దట్ ఎఫెక్ట్ బేస్డ్ ఆన్ ద స్టేట్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో అది మంచి పరిణామాలను అంటే మంచి ఫలదాయకమైన అంశాలను ఇవ్వాలి అంటే కనుక అది ఖచ్చితంగా పార్లమెంట్లో అనేది ఈ చట్టం అనేది పార్లమెంట్లో పాస్ అవ్వాలన్నమాట. అంటే ఈ యొక్క స్టేట్ యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో ఈ యొక్క రిక్వెస్ట్ అనేది పాస్ అవ్వాలి. Recent experiences suggest that states without a legislative council favor its revival. అంటే ఇప్పుడు కొత్తగా చెప్పిన సర్వేలు అనేవి ఎక్సర్సైజులు అనేవి అన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే ఏవైతే ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకుండా ఉన్నాయో అవి ఆ పునరుద్ధరణ అంటే ఎదుగుదలకు బాగా ఉన్నాయి, అవి బాగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్తున్నారు. Rajasthan, Assam, Odisha and Madhya Pradesh have passed resolution for a revival but yet to get a parliamentary approval. ఇప్పుడు రాజస్థాన్కి, అస్సాంకి, ఒడిశాకి, మధ్యప్రదేశ్కి కూడా దీనికి సంబంధించిన దాని గురించి పునరుద్ధరణ గురించి పార్లమెంట్లో అనేది ఇంకా అప్రూవల్ కావాల్సిందన్నమాట. వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టుకున్నారు, అవి కూడా అప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇన్ తమిళనాడు అట్లీస్ట్ 2 ఈస్ట్ వైల్ DMK resigns
had favored revival, and even parliamentary approval given in 2010 did not result in a actual re-establishment of council, which was dissolved in 1986. ఇప్పుడు తమిళనాడులో 2 సార్లు ఏం చేశారంటే ఇంతకుముందు విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పారనమాట. ఈ పార్లమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది 2010లో, దీనికి సంబంధించిన అప్రూవల్ ఇచ్చినప్పటికీ అది రీఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో అప్రూవల్ ఇచ్చినప్పటికీ అది ఇంతవరకు జరగలేదన్నమాట. రీఎస్టాబ్లిష్ జరగలేదు. ఎప్పుడు 1956లో అది అబాలిషన్ అయిపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయమని అప్రూవల్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ రీఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగలేదు. In AP, the N.T. Ramarao regime sought its abolition in 1983 and it was approved by the parliament in 1985. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు అప్పుడు 1983లో ఈయన ఈ ప్రపోజల్ని పెట్టాడనమాట. అంటే ఏదైతే ఈ మండలి ఏదైతే ఉందో ఆ మండలి రద్దు చేయాలనే ప్రపోజల్ని పెట్టాడు. సో 1985లో ఇది రద్దు అయిపోయింది అనమాట. అండర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ రివైవ్డ్ ఇన్ 2007. అంటే తర్వాత కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే 2007లో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్ wherever the council is sought to be revived or abolished, there is no కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు మనం కనుక క్లియర్గా చూస్తే ఎలా ఉందంటే ఎక్కడైనా ఈ చట్టసభను ఏర్పరిచినా లేకపోతే రద్దు చేసినా కానీ దానికి సర్వామోదం అనేది ఎక్కడా లేదనమాట. ఏ పార్లమెంటరీ కమిటీ దట్ వెంట్ ఇన్ టు ద బిల్ introduced in respect of Assam and Rajasthan suggests that the center evolve a national policy on having upper house in the states. అంటే ఇప్పుడు పార్లమెంట్ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసిందనమాట. అంటే ఏదైతే ఈ అస్సాం రాజస్థాన్ పెట్టుకున్న ప్రపోజల్ని గురించి వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి సెంట్రల్ అనేది దీని గురించి ఒక నేషనల్ పాలసీ అనేది తీసుకురావాలి అప్పర్ హౌస్లో. ఎందుకని కొన్ని రాష్ట్రాల్లో అప్పర్ హౌస్ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ఉండట్లేదు. అసలు ఉండాలా ఉండకూడదని సెంట్రల్లో ఒక డెసిషన్ తీసుకురావాలని చూస్తుంది. ద లార్జర్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద కౌన్సిల్ ఆర్ సర్వింగ్ దేర్ ఇంటెండెడ్ పర్పస్ to take a considered view on matters without being influenced by electoral considerations. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ కౌన్సిల్ ఏదైతే ఉన్నాయో ఈ కౌన్సిల్ అవి ఏవైతే లక్ష్యాలను ఉద్దేశించి వాటిని ఏర్పరిచారో ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఆ ఎలక్టరల్ కన్సిడరేషన్ అంటే ఎన్నికల ప్రాధాన్యత ఉన్న అంశాల మీద ఇవి పనిచేస్తున్నాయా అనేది అందరికీ రైజ్ అవుతున్న క్వశ్చన్ అనమాట. ఇఫ్ ద అప్పర్ హౌస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అకామిడేటింగ్ లీడర్స్ హూ హ్యావ్ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ దేర్ మే నాట్ బీ మచ్ మీనింగ్ ఇన్ దేర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇప్పుడు ఈ అప్పర్ హౌస్ అనేది ఎవరైతే ఎలక్షన్లో ఓడిపోయారో వాళ్ళని తిరిగి వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వడానికి, అంటే ఒక ఎమ్మెల్యే పొజిషన్ లాంటిది ఎమ్మెల్సీ పొజిషన్ కలిగించడానికి ఉద్దేశించిన సభలు అయితే అసలు వీటి యొక్క మనుగడ అనేది అవసరం లేదు, అసలు ఉండాల్సిన అవసరం లేదు. And there is a less justification for having separate representations in councils for graduates and local bodies when democracy has taken roots and assemblies are representative of all sections. అంటే ఇప్పుడు మనకు మీనింగ్ అనేది లేకుండా పోయింది. ఎందుకని ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఎవరు ఉంటున్నారు అంటే గ్రాడ్యుయేట్లు, లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రకరకాల కళల్లో నైపుణ్యం పొందిన వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను దీన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు డెమోక్రసీలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దీని యొక్క అవసరం అనేది లేదు అని చెప్తున్నాను అనమాట. రిట్రీవింగ్ ద ఐడియా ఆఫ్ సిటిజన్షిప్ అంటే రిట్రీవింగ్ అంటే మళ్ళీ తిరిగి తీసుకోవడం అనమాట. ఈ సిటిజన్షిప్ విధానాన్ని గురించి మళ్ళీ తిరిగి ఆలోచించడం, దాన్ని ఉద్దేశించి తీసుకోవడం అనమాట. డ్రాయింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ పీపుల్ ఆర్ ఆక్యుపైయింగ్ ద కాన్స్టిట్యూషనల్ కామన్స్ టు రీక్లెయిమ్ రైట్స్ ఆన్ ఫ్రీడమ్ జస్టిస్. అంటే ఇప్పుడు ఈ ప్రియాంబుల్ని ఉద్దేశించి దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తారంటే పీపుల్ అనేవాళ్ళు, ఇప్పుడున్న భారతీయుల్లో ప్రజలు అనేవాళ్ళు కాన్స్టిట్యూషనల్ కామన్స్ అంటే కాన్స్టిట్యూషన్ అందరికీ సమానంగా ఏ అవకాశాలను కల్పించింది, తర్వాత వాళ్ళకి ఏ హక్కుల్ని ఇచ్చింది, రీక్లెయిమ్ అంటే వాళ్ళ హక్కుల్ని మళ్ళీ తిరిగి పొందాలని చూస్తున్నారు. దీని ప్రకారం ఆన్ ఫ్రీడమ్ జస్టిస్ న్యాయపరంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛపరంగా తీసుకోవాలని చూస్తున్నారు అనమాట. ఇది ఏంటంటే మనకు రిపబ్లిక్ డే మన 26th జరిగింది కదా, ఇది 70th రిపబ్లిక్ డే అనమాట. దాన్ని ఉద్దేశించి ఆ రాజ్యాంగం ఏర్పడడానికి ఇప్పుడున్న సిఏఏ చట్టం కానీ ఎన్ఆర్సీ కానీ దాంట్లో ఉన్న లోపాలు అంటే అప్పుడు రాజ్యాంగం రచయితల వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇప్పుడున్న పరిస్థితుల గురించి చెప్పారండి. చాలా సింపుల్ వర్డింగ్లో ఉంది, మీరు ఒకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ కేస్ ఆఫ్ ఓల్ హార్టెడ్ బయోటెక్నాలజీ అడాప్షన్. అంటే ఇప్పుడు మన ఆర్టికల్ ఒకటి చూసామన్నమాట. ఈ బయోటెక్నాలజీ బీటీ ట్రాన్స్మిషన్ అనేది పత్తిని తయారు చేయడం అనే దాని గురించి ఆ ఆర్టికల్ని ఆర్టికల్ని చదివిన తర్వాత దాన్ని ఉద్దేశించి రాసిన ఆర్టికల్ అండి. ఒకసారి ఇది మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ పేజ్లో ఉన్న ఆర్టికల్ గురించి చెప్పుకుందాం. మనకు ఈ సిఏఏ చట్టం వల్ల అంటే ఏం జరిగింది, భారతదేశంలో పరిణామాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈయన మహమ్మద్ అయ్యూబ్ అని అతను చాలా బాగా రాశాడండి. అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ
లేకపోతే మనకు సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఈజీగా మనం అటెంప్ట్ చేయడానికి అనేవి ఇలాంటి ఆర్టికల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అసెసింగ్ ద యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ అంటే అంచనా వేయడం అనమాట. ఈ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ అనేది అంటే ఈ సిఏఏకి వ్యతిరేకంగా జరిగే ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు అవ్వచ్చు, లేకపోతే నినాదాలు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న తిరుగుబాటు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని అంచనా వేయాలి. ఎలా అంచనా వేస్తున్నా అనేది లింకింగ్ ద ప్రొటెస్ట్ టు ఫ్రైడే ప్రేయర్స్ వాజ్ ఏ స్ట్రాటజిక్ బ్లండర్. అంటే ఇప్పుడు ఈ యొక్క తిరుగుబాటు అనే దాన్ని దేనికి లింక్ చేశారంటే ఫ్రైడే ప్రేయర్స్. ఇప్పుడు ఫ్రైడే ప్రేయర్స్ ఎవరు చేస్తారు? ముస్లిమ్స్ అనేవాడు ఫ్రైడే ప్రేయర్స్ చేస్తారనమాట. ఇప్పుడు దీన్ని ఈ యొక్క గొడవని ఈ తిరుగుబాటు అనేదాన్ని అంటే మతపరంగా వెళ్ళిపోతుంది. ఇది ఫ్రైడే ప్రేయర్స్ అంటే ఏంది? ముస్లిమ్స్ అందరూ ఫ్రైడే పూట ప్రేయర్ చేస్తారు కాబట్టి ముస్లింకి ఆపాదించే విధంగా ఇప్పుడు ఈ తిరుగుబాటు జరుగుతుందన్నమాట. ఇది ఒక వ్యూహాత్మకమైన తప్పిదం, స్ట్రాటజికల్ బ్లండర్ అనమాట, మహా ప్రమాదకరమైన తప్పిదం అని చెప్తున్నారు అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఎస్ఎస్ఎస్, ఎవాల్యుయేట్, క్యాలిక్యులేట్ అంచనా, ఎర్నెస్ట్, సీరియస్, సోలమన్ గంభీర, హీడ్ అటెన్షన్, నోటీస్ జాగ్రత్త, రిసెండ్ రీవోక్ రివైవల్ రద్దు చేయు మార్పు చేయు, డిప్రైవ్ డిస్పోసెస్ రిలీవ్ ఆధీనం నుండి తొలగించు, స్లీ టెయినీ బ్లేమిషం కళంకము, డైన్ డిసెండ్ స్టూప్ స్థాయికి తగ్గి మాట్లాడు, ఇంపర్వియస్ సీల్డ్ చొరబడరాని, సబ్వర్ట్ డీస్టెబిలైజ్ ఓవర్తో అంతమొందించు కొలదోయు, యాన్సిడోటల్ ఇన్ఫార్మల్ అన్రిలియబుల్ అనధికారిక. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఇట్ హ్యాస్ బీన్ ఓవర్ 6 weeks since the Anti-Citizenship Amendment Act protest started in earnest in mid-December. అంటే ఇప్పుడు 6 వారాలు అవుతుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ యాంటీ సిటిజన్షిప్కి సంబంధించిన ఏదైతే ఈ యొక్క తిరుగుబాటు జరుగుతుందనేది ఒక 6 నెలలు ఇది చాలా గంభీరంగా అంటే డిసెంబర్ మధ్య నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. ది కంటిన్యూస్ సిట్ ఇన్ షాహీన్ బాగ్ ఇన్ న్యూఢిల్లీ which has been replicated across the country has become the model for those protesters and stirred the imagination of people. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క షహీన్ బాగ్లో అనేది జరుగుతున్న ఈ యొక్క తిరుగుబాటుకి వ్యతిరేకంగా అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క నిరసన తెలుపుతున్నారనమాట. అది 6 వారాలుగా జరుగుతూనే ఉంది. ఇది ప్రపంచాన్ని మొత్తం దర్పణం పట్టే విధంగా ఉందన్నమాట, చూపించే విధంగా ఉందన్నమాట. దీనికి వ్యతిరేకతను గురించి తర్వాత వాళ్ళ యొక్క ప్రజలందరికీ ఇమాజినేషన్లో ఉన్న వాళ్ళ యొక్క అంశాల గురించి చెప్పే విధంగా ఉందన్నమాట. ద పాజిటివ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక అంశం జరిగితే దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ టైమ్ నౌ టు అసెస్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ దోస్ ఆఫ్ ప్రొటెస్ట్స్. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ టైం అనమాట. ఈ సమయంలో మనం పాజిటివ్లు నెగిటివ్లు అంటే మంచి పరిణామాలు చెడు పరిణామాలు రెండింటిని మనం అనేది అంచనా వేయాలి. లెట్ అస్ బిగిన్ విత్ పాజిటివ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం? పాజిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇట్ హ్యాస్ బీన్ హార్టనింగ్ టు నోట్ that these protests initially attached support across communal lines and continue to do so, especially in states such as కేరళ అండ్ తమిళనాడు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కిందగా చూసుకుంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి అనేది ఆ హృదయాల్లో ముద్రించుకుపోయిందనమాట. అంటే ఈ యొక్క మొత్తం కమ్యూనల్గా అంటే దేశంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ పరంగా మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దాంతోపాటు కమ్యూనిటీ కాకుండా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కేరళ తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి అన్నమాట. ది వైలెన్స్ బై ద పీపుల్ ఇన్ జమియా మిలియా ఇస్లామా అండ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఆల్సో స్పార్క్డ్ ప్రొటెస్ట్ ఆన్ వేరియస్ క్యాంపస్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఇప్పుడు దీని మీద వ్యతిరేకంగా ఈ జామియా మిలియా ఇస్లామియా అనే ఒక యూనివర్సిటీలో అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన ఈ తిరుగుబాటు అనేది దేశంలోని అనేక రకాలైన యూనివర్సిటీస్ అన్ని రకాల యూనివర్సిటీస్లో ఈ తిరుగుబాటు కారణమైందనమాట. వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది. ఈయన మెనీ లోకల్స్ దీస్ 2 streams మెజ్డ్ అండ్ ఆర్గ్యుమెంటెడ్ ఈచ్ అదర్. అంటే చాలా లోకల్ ఏరియాలో స్థానిక చోట్ల ఏమైందంటే ఈ యొక్క అంశాల మీద చాలా వరకు ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూ వస్తుంది. సెకండ్, ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా that so many Muslims have come out on the streets demanding to be heard not just as a minority community but also as a full and proud citizens of India. అంటే ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే
ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి, అంటే వీధుల్లోకి వచ్చి, మేము మైనారిటీ కమ్యూనిటీ కాదు భారతదేశంలో, మేము కూడా ఒక గౌరవించదగ్గ భారతీయ పౌరులు అని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే దీంట్లో జాతీయత భావం పెరిగింది ముస్లిమ్స్లో. Carrying the national flag, pictures of Gandhi and Ambedkar, and reading from the preamble of the constitution, they have made it a fight for the protection of secular spirit of the constitution and not just their rights as a religious minority. అంటే వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే గాంధీ అంబేద్కర్ జాతీయ జెండాని పట్టుకొని, గాంధీ అంబేద్కర్ వాళ్ళ ఫోటోలు పట్టుకొని, తర్వాత కాన్స్టిట్యూషన్ని చదువుతూ, అంటే ఈ ప్రియాంబుల్కి సంబంధించిన దాన్ని చదువుతూ, దాంతో పాటు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనమాట. ఏది వాళ్ళ మతపరమైన హక్కుల గురించి వాళ్ళు పోరాడలేదనమాట. రాజ్యాంగపరంగా సెక్యులర్, అంటే లౌకికవాద దేశం ఇచ్చే ఒక స్పిరిట్ని కాపాడడం కోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారనమాట. థర్డ్, ఆర్డినరీ ముస్లిం ఉమెన్ హ్యావ్ ఫైనల్లీ బికేమ్ యాక్టివ్ పొలిటికల్ పార్టిసిపెంట్స్ లీడింగ్ దీస్ ప్రొటెస్ట్ ఇన్ షహీన్ బాగ్ అండ్ ఇన్ అదర్ లొకేషన్స్. అంటే ఆర్డినరీ ముస్లిం ఉమెన్ కూడా, అంటే సామాన్యమైన ఆ ముస్లిం స్త్రీలు కూడా దీనికి వ్యతిరేకంగా ఆ షహీన్ బాగ్ దాంట్లో లొకేషన్లో, తర్వాత కొన్ని ఏరియాల్లో దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనమాట. డ్యూరింగ్ ద డిబేట్ ఆన్ ద ట్రిపుల్ తలాక్ బిల్, the Modi government had loudly proclaimed that it had the interest of Muslim women at heart. అంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ బిల్ను ఉద్దేశించి మోడీ గవర్నమెంట్ చెప్పింది గొప్పగా ఏం చెప్పుకుంది అంటే, ఏదైతే ఆ ముస్లిం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హృదయాల కోసం, అంటే వాళ్ళు బాధాకరమైన హృదయాల కోసం చేస్తున్న ఈ చట్టం అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. దీస్ ఉమెన్ హ్యావ్ నౌ ఛాలెంజ్డ్ ద గవర్నమెంట్ టు లివ్ అప్ టు దోస్ క్లెయిమ్స్ బై హీడింగ్ దేర్ డిమాండ్స్ టు రీసెండ్ ద సిఏఏ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ ప్రాసెస్. ఎవరి కోసమైతే, అంటే అలాంటి లేడీస్ అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఇచ్చి గవర్నమెంట్నికే ఒక ఛాలెంజ్ అనమాట, వాళ్ళ ఎదుర్కొంటున్నారు, ఒక గవర్నమెంట్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళు వచ్చి ఈ సిఏఏ నేషనల్ సిటిజన్షిప్ ప్రాసెస్ గురించి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క వ్యతిరేకత తెలుపుతున్నారు అనమాట. ద ప్రాసెస్ అసెట్స్ that the future of their children stand threatened as they may be deprived as their citizenship right. అంటే ఈ యొక్క తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది అంటే, రాబోయే కాలంలో వాళ్ళ యొక్క పిల్లలకి అది వాళ్ళ యొక్క పిల్లల యొక్క పౌరసత్వానికి ప్రమాద వాటి వెళ్ళే విధంగానో, లేకపోతే వాళ్ళకి ప్రమాదం కలిగే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దీని కోసం తిరుగుబాటు చేస్తున్నారు అనమాట. ద నెగిటివ్స్. ఇప్పుడు మనం నెగిటివ్స్ చెప్పుకుందాం. ఫస్ట్, ద డిస్ప్రపోర్షనేట్ వైలెన్స్ allegedly used against the protest, especially in UP, and documented by journalists has sullied the image of India as a liberal democracy that tolerated dissent and protected the right of citizens to protest. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అసలుకు ఏదైతే ఉందో ఆ జరిగిన ఒక తీవ్రమైన వైలెన్స్ అనేది జరిగిందనమాట. ఎవరైతే ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యతిరేకతను చూపుతున్నారో వాళ్ళ మీద జరిగిన హింస అనేది అది చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎక్కడ జరిగింది? ఎస్పెషల్లీ యూపీలో జరిగిందనమాట. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని డాక్యుమెంట్ చేసి ప్రపంచానికి తెలియజేశారు. ఈ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఏమైంది అంటే, ప్రపంచానికి భారతదేశం మీద ఒక మరకలాగా పడిందనమాట. ఎలాంటి మరక పడిందంటే, భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక స్వతంత్రమైన దేశం అనమాట. ఎవరైనా కానీ తమ యొక్క ఏవైతే భావాలను వ్యక్తపరచవచ్చు, వాళ్ళ వ్యతిరేకతలను కూడా వ్యక్తపరచవచ్చు అనమాట. అలా వ్యతిరేకతలను వ్యక్తపరిచే వాళ్ళ యొక్క రైట్లు కూడా కాపాడే, అంటే వాళ్ళ హక్కులను కూడా కాపాడే దేశంగా భారతదేశం ఉంది. కానీ ఇప్పుడు దాని మీద మరకపడే విధంగా ఇలాంటి పరిణామాలు జరిగినాయి అన్నమాట. దిస్ హ్యాజ్ లెడ్ టు నెగిటివ్ రిపోర్ట్స్ ఎస్పెషల్లీ ఇన్ రెస్పెక్టెడ్ ఫారెన్ పబ్లికేషన్స్ సచ్ యాజ్ ద న్యూయార్క్ టైమ్స్ అండ్ ద ఎకనమిస్ట్స్. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది అంటే, ఇలాంటి పరిణామాలు అనేవి నెగిటివ్ రిపోర్ట్స్ అనేవి ఇచ్చినాయి. ఎవరు నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు? ఎస్పెషల్గా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ అయినటువంటి, ఫారిన్ న్యూస్ పేపర్స్ అయినటువంటి ద న్యూయార్క్ టైమ్స్ కానీ ద ఎకనమిస్ట్ అనే పేపర్లు అనేవి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పేపర్లో కథనాలు రాశారనమాట. సెకండ్, ద గవర్నమెంట్ రెస్పాన్స్ టు ద ప్రొటెస్ట్ డిమాండ్ హ్యాస్ బీన్ అబ్సల్యూట్ ఇన్ డిఫెన్స్. అంటే ఇప్పుడు రెండోది ఏంటి అంటే, గవర్నమెంట్ ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా తిరుగుతున్న ఆ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకించే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా గవర్నమెంట్ అనేది అబ్సల్యూట్గా ఇండిఫరెన్స్, దాన్ని పక్కన పడేస్తుంది అన్నమాట. దాని గురించి ఆలోచించట్లేదు. నో సెంట్రల్ మినిస్టర్ హ్యాజ్ డైన్డ్ టు ఎంగేజ్ విత్ ప్రొటెస్టర్స్ నాట్ ఈవెన్ ఆఫ్ షహీన్ బాగ్ జస్ట్ ఏ ఫ్యూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద కారిడార్ ఆఫ్ పవర్. అంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, వాళ్ళు ఎవరు కూడా కనీసం వాళ్ళతో పోయి ఎటువంటి చర్చలు కూడా అక్కడ ఆ షహీన్ బాగ్ అనేది ఆ ఢిల్లీలో చాలా దగ్గరలో, అంటే ఇప్పుడు పవర్ ఏదైతే వాళ్ళ యొక్క అధికారాన్ని చెలాయిస్తున్నారో
దానికి చాలా దగ్గర కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అనమాట, పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా. ఆల్ వీ హ్యావ్ హియర్డ్ ఈజ్ రీఇటరేషన్ ఆఫ్ ద సేమ్ మంత్ర దట్ ద గవర్నమెంట్ విల్ నాట్ రీవిజిట్ ద సిఏఏ. అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారు, ఒకటే మంత్రాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు అన్నమాట. ఏంటి, ఈ గవర్నమెంట్ అనేది ఆ సిఏ చట్టాన్ని మళ్ళీ తిరిగి చూడదు, అది ఇంకా అమలు అవ్వాల్సింది, దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్తున్నారు అనమాట. దట్ ద ప్రొటెస్ట్ ఆర్ ద బీయింగ్ మిస్లెడ్ బై అపోజిషన్ పార్టీస్. అంటే ఇలాంటి పరిణామాలు ఏమైందంటే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొటెస్టర్స్ని ఏంటంటే వాళ్ళు తప్పుడు దారి తీసే విధంగా అపోజిషన్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనమాట. అండ్ దట్ ద ప్రొటెస్ట్ ఆర్ బీయింగ్ ఇంజనీర్డ్ బై ద కాంగ్రెస్ టు డిఫేమ్ ద గవర్నమెంట్. అంటే ఈ ప్రొటెస్ట్ అంతా కూడా ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ యొక్క పరువుని తగ్గించడం కోసం, పరువుకు నష్టం ఏర్పరచడం కోసం చేస్తుందన్నమాట. దిస్ యాటిట్యూడ్ వన్స్ అగైన్ గివ్ ద ఇంప్రెషన్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ ఇంపర్వియస్ టు క్రిటిసిజం అండ్ సపోర్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మెసేజ్ ఆఫ్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఎట్లాంటి ఇంప్రెషన్ తీసుకొస్తున్నాయి అంటే ఈ నరేంద్ర మోడీ ఇంతకుముందు ఏదైతే ఉన్నాడో ఆయన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు, సబ్కా సాత్ అందరితో పాటు, సబ్కా వికాస్ అందరి కొరకు, సబ్కా వికాస్ అందరి యొక్క మనల కోసం అనే ఈ యొక్క ఏదైతే ఆయన స్లోగన్ ఉందో దాన్ని వ్యతిరేకించే విధంగా లేకపోతే దానికి తూట్లు పడే విధంగా ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ ఫండమెంటల్ ఎర్రర్, అసలు దీంట్లో ఫండమెంటల్గా ఏం తప్పు జరిగింది ఒక ఫండమెంటల్గా అనేది. థర్డ్ అండ్ పాసిబుల్లీ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద లాంగ్ రన్ ఈజ్ దట్ దీస్ కంటిన్యూయింగ్ సిట్ ఇన్స్ మే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద హిందూ ముస్లిం డివైడ్ ఎస్పెషల్లీ ఇన్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తుంటే ఆ షహీన్ బాగ్లో ఏదైతే ఈ కంటిన్యూస్గా కూర్చోటాలు వాళ్ళు వ్యతిరేకత నిరసనలు తెలపటాలు అనేది ఎలా ఉందంటే హిందువుల మధ్య ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పరిచే విధంగా, ముఖ్యంగా ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో ఏర్పరిచే విధంగా ఉందన్నమాట. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యాన్సిడెంటల్ అండ్ impressionist account in the media. Those protests with their predominantly Muslim participation may be alienating large sections of Hindus. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ అనధికారికంగా వీళ్ళు ముస్లింలు మాత్రమే ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం అనేది, తర్వాత ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టడం అనేది ఈ యొక్క తిరుగుబాటుకు అనేది, సో వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పరిచే విధంగా ఉందన్నమాట. ది ఆర్గనైజర్స్ ఆఫ్ ద ప్రొటెస్ట్ మూవ్మెంట్ మేడ్ ద ఫండమెంటల్ ఎర్రర్ ఆఫ్ లింకింగ్ సెవరల్ demonstrations to Friday prayer because they found it the most convenient way of mobilizing large crowd pouring the out ఆఫ్ మాస్క్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే ఈ యొక్క తిరుగుబాటుని ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ ఆర్గనైజ్ చేసే వ్యక్తులు ఒక ఫండమెంటల్గా ఒక తప్పు చేశారనమాట. ఏంటి అంటే ఈ యొక్క తిరుగుబాటుని ఈ ఫ్రైడే ప్రేయర్స్కి అనేది కనెక్ట్ చేశారు. ఎందుకని ఈ ఫ్రైడే ప్రేయర్స్లోనే అందరూ కూడా ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్ అనేవాళ్ళు మాస్కుల నుంచి బయటకు వస్తూ ఉంటారన్నమాట ప్రార్థనలు చేసుకుని. సో అలాంటి వాటితో కనెక్ట్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన పరిణామాలు తీసుకొస్తారనమాట. ది డిమాన్స్ట్రేషన్ ఇన్ ఓల్డ్ ఢిల్లీ ఆఫ్టర్ Friday prayers at the Jama Masjid on December 21st was the most dramatic symbol of this strategic blunder. అంటే ఎప్పుడైతే ఈ జామా మసీదులో మొన్న ఫ్రైడే డిసెంబర్ 21న ఇలాంటి పరిణామం జరిగిందో అది చాలా ప్రమాదకరమైన అంటే వ్యూహాత్మకమైన తప్పిదం అని చెప్తున్నారు. వైల్ ద యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ many positive signs like to strengthen Indian democratic political culture. There is a danger of communal polarization of if the protesters from too close a bond with a religious identity. అంటే ఇప్పుడు ఈ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ అనేది ఒక పాజిటివ్ సైన్ ఏంటి అంటే భారతీయతను అంటే ప్రజాస్వామ్యాన్ని ఈ పొలిటికల్ కల్చర్లో ఇంకా బలపరచడానికి ఉపయోగపడినప్పటికీ కానీ ఇది ఇంకొక ప్రమాదకరమైన పరిణామం ఉంది. అంటే మతపరంగా ఇది వెళ్ళిందంటే మతపరమైన గుర్తింపు దీనికి వచ్చింది అంటే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని భారతదేశం ఎదుర్కోబోతుంది, లేకపోతే ఈ యొక్క మతపరమైన పరిణామాలే ఏర్పడతాయని చెప్తున్నారు. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.